బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో అధికారులు మున్సిపల్ అధికారులు ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న అధికారులపై ఇప్పుడు చర్యలు కూడా మొదలయ్యాయి. మున్సిపల్ కమిషనర్ డిఈ భవానీ శంకర్ ఇద్దరు కూడా నిన్న కొట్టుకున్నారు. అది మున్సిపల్ డిఈ భవానీ శంకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కనకారావు డిఈ భవానీ శంకర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు. జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చారు అధికారులు. అయితే భవానీ శంకర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్. ఒకసారి నిన్న జరిగిన గొడవ ఏంటో చూద్దాం. నిన్న ఇద్దరు కొట్టుకున్నారు. కమిషనర్ డిఈ ఇద్దరు కూడా కొట్టుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డిఈపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఈ ఘటనపై కమిషనర్ డిఈ ఇద్దరు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నేను డైలీ వచ్చి అటెండెన్స్ అంత పెడతాను, క్వార్టర్స్ లో ఉంటాను, వాటర్ సప్లై చూసుకుంటూ ఉంటాను. డిఈ అవసరం అయితే పని ఉంటే చెప్పాలి కదా. గతంలో కూడా మీకు రూమ్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అప్పుడు మీరందరూ రాయటం వల్ల పేపర్లో రావడం ఇవన్నీ జరగడం వల్ల వెంటనే తాళాలు తీసి రూమ్ ఇచ్చారు. ఎవరైనా ఈవేళ ఎవరైనా ఎంప్లాయీ ఉందాం చక్కగా చేసుకున్నాం. ఈ రోజు ఎలా ఉందంటే ప్రతి ఎంప్లాయ్ సాయంత్రం 5:30 అయితే 5:30 వరకు గుప్పుమంటూ ఉంటారు. ఎందుకని ఇతను పెట్టే టార్చర్కి ఇతను ఎంప్లాయీస్ అందరూ కూడా బయటపడిపోతారు. ముఖ్యంగా అతను వచ్చినప్పటి నుంచి నాకు ఏ బిల్లులు రాకుండా దొంగ బిల్లులని చేయమని కాంట్రాక్టర్ ఒత్తిడి చేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు. దానికి ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో 5 లక్షల రూపాయల పైప్ లైన్ వేశారు. దాని మీద కక్షపూరితంగా చేస్తున్నారని నాకు తెలియదు. అలాగే చిన్న చిన్న బిల్లులన్నీ కూడా డీప్గా ఎంక్వైరీ చేయమని వార్డు సెక్రటరీలకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీరు కూడా విచారించుకోవచ్చు. వార్డు సెక్రటరీలకి కమ్యూనిటీ సెక్రటరీలకు తెలియకుండానే అన్నీ జరిగాయి. ఇది నిబంధనలకు వ్యతిరేకం. అది చేయమంటే అది చేయవలసిన అవసరం లేదని ఎంక్వైరీ ఆఫీసర్ దగ్గరికే తెలియజేశారు వాళ్ళు. అది కూడా రిపోర్ట్లో రాసి పంపించారు. సో వాళ్ళ దృష్టిలో ఉందని నేను కౌన్సిల్లో చెప్తాను, అలాగే ఇస్తాను. సరే కమిషన్ ఆ తరహాలో ఆయన చాలా ఇల్ట్రీట్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ కానీ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఇల్ట్రీట్గా మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను అంతకు మించి కానీ వేరే ఉద్దేశం నాకైతే ఏం లేదు. నేను ఈ ప్రాంతం పిఠాపురంలో అధికారులు కొట్టుకున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డిఈ భవానీ శంకర్ పై చర్యలు కూడా తీసుకున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, విచారణలో ఏం తేలింది? అసలు గొడవకు కారణం ఏంటి? భవానీ శంకర్ పై తీసుకున్న చర్యలపై ఇప్పుడు భవానీ శంకర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? రోహిత్, ఏదైతే పిఠాపురంలో నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనపై చర్యలు అయితే అధికారులు అయితే ఆదేశించారు. ఏదైతే మా డిఈగా ఉన్నటువంటి గౌరీ శంకర్ అయితే ప్రధానంగా ఆయన అయితే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దాంతో నిన్న జరిగినటువంటి ఘటన చూసుకుంటే ఏదైతే కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది, కౌన్సిల్ సమావేశంలో ఏదైతే కమిషనర్తో పాటు అలాగే ప్రధానంగా డిఈ ఇరువురు మధ్య కూడా కౌన్సిల్ సమావేశంలో ఏదైతే గొడవ కారణమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా అక్కడ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉద్యోగులు సంబంధించినటువంటి జీతాల విషయంలో ఎవరు ప్రమేయంతో పెట్టారంటూ కౌన్సిల్ అడిగిన సమాధానానికైతే మరో పక్కన కమిషనర్ కనకారావు అయితే సమాధానం చెప్తున్న నేపథ్యంలో మధ్యలో డిఈ ఉమాశంకరే వచ్చి మాట్లాడడంతో అలాగే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ప్రమేయం లేకుండా ఉమాశంకర్ మాట్లాడడం అలా అక్కడ ఇరువురు జరిగినటువంటి సంభాషణ ఘర్షణలో వివాదానికి ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో ఉమాశంకరే ప్రధాన కారణం అంటూ ఆయన అయితే తేల్చడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే అతను సస్పెండ్ చేస్తూ ఏదైతే మొత్తం అక్కడ ఉన్నట్టు ఉన్నతాధికారులు ఒకటిన రావడం జరిగింది. మున్సిపల్ ఆర్టీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాగ నరసింహారావు కూడా ఒకటిన పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ చేరుకుని అలాగే కాకినాడ ఆర్డీఓ కూడా కిషోర్ కుమార్ కూడా అక్కడ చేరుకున్నారు. విచారణ అయితే చేపట్టి ఇరువురు మధ్యన కూడా రికార్డ్ అయితే వాళ్ళ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు గొడవ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్ల యొక్క రికార్డులు కూడా మొత్తం వాళ్ళ అన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసిన తర్వాత వారి రిపోర్ట్ని అయితే జిల్లా కలెక్టర్ సన్మోహన్ పంపించారు. పంపించిన తర్వాత మంగళగిరి కార్యాలయానికి అయితే కలెక్టర్ కూడా పంపించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ విభాగం నుంచి జరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి డిఈ ఎవరైతే ఉన్నారో డిఈ శంకర్ పై ప్రధానంగా చర్యలు తీసుకుంటూ అతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెంటనే జారీ చేసినటువంటి పరిస్థితి. అతనిపై సస్పెండ్ వేటు వేసినట్టుగా అధికారికంగా కూడా రిపోర్టు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
ఎన్నడూ లేని విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన దానిపై కూడా పవన్ కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. దానిపై వెంటనే అధికారులు కూడా చర్య తీసుకోవాలని మంగళగిరి కార్యాలయాలకు అయితే చెప్పిన నేపథ్యంలోనే వెంటనే అధికారులు దానిపై పూర్తిగా విచారణ కొన్ని గంటల్లోనే విచారణ చేపట్టి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ డిఈని అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రోహిత్, ప్రకాష్, అక్కడ కౌన్సిలర్ల ముందే ఇద్దరు కూడా కొట్టుకున్నారు. అక్కడ ఉన్న కౌన్సిలర్లు ఏం చెప్తున్నారు? కౌన్సిలర్లు అడిగిన క్వశ్చన్ అంటే ప్రధానంగా అక్కడ డిఈ లేకపోవడంతో కార్యకలాపాలు ఏ విధంగా చేస్తున్నారు, అలాగే డిఈ చేయవలసిన పనులు ఎవరు చేస్తున్నారంటూ కౌన్సిలర్లు అయితే అక్కడ టీడీపీ కౌన్సిలర్లు కావచ్చు, అక్కడ వైసీపీ కౌన్సిలర్ ఇద్దరు కూడా అడిగి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కమిషనర్ అయితే చెప్తున్న క్రమంలోనే ఈ గొడవకు అయితే కారణమైంది. అలా ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో అలాగే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నటువంటి మనం చూస్తాం, ఒకరిపై ఒకరు కొట్టుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి మైక్ ఇసుకోవడం, ఈ విధంగా కొట్లాట చూశారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడదీసినటువంటి కౌన్సిలర్లు అధికారులు కూడా ఉండడంతో వాళ్ళ రికార్డులే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా ఎవరైతే మున్సిపాలిటీ నరసింహారావు అయితే తీసుకున్నారు. వాళ్ళ ఎవరు ముందు తప్పు చేస్తారు, వివాదానికి గల ప్రధాన కారణం ఎవరు, మొదటగా చేయి చేసుకున్నది ఎవరు అని కూడా అన్ని పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాతనే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో డిఈ శంకర్పై కూడా చర్యలుగా తీసుకోవాలంటూ చెప్పడం జరిగింది. కానీ ఆయన కమిషనర్ ఒకటే చెప్తున్నారు, ఆయన నాకు అందుబాటులో లేకపోవడంతోనే వేరే అధికారితో నేను కార్యకలాపాలు చేసుకుంటున్నాము, ఆయన అందుబాటులో నాకు రాకపోవడం, సరిగా ఏ సమయానికి వస్తున్నారో ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియకపోవడంతోనే నేను వేరే అధికారితో ఈ యొక్క కార్యకలాపాలు అన్ని కూడా చేస్తున్నామని కమిషనర్ కూడా మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయనకైతే గతంలో ఇద్దరు మధ్య కూడా వారు సాగుతుంది. ఎందుకంటే గతంలో ఆ డిఈకి అలాగే కమిషనర్ కూడా తనకి ప్లేస్మెంట్ ఇవ్వలేదని డిఈ గతంలో కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆయన ఎక్కడైతే ప్లేస్మెంట్ ఆర్డర్ కూడా తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చినప్పటికీ అతను ప్లేస్ నాకు చూపించలేదు అని కొన్ని రోజులకు వివాదం కూడా జరిగింది. ఆ వివాదం నేపథ్యంలోనే ఇరువురు మధ్య కూడా కోల్డ్ వార్ సాగుతుంది. ఆ కోల్డ్ వార్ ఒక్కసారిగా ఈ నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా బయటపడడమే కాకుండా ఒకరు కొట్టుకునే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొట్టుకున్నటువంటి పరిస్థితి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు కొట్టుకోవడం చాలా సీరియస్ గా తీసుకున్న అధికారులు వెంటనే ఒకటిన దీనిపై విచారణ చేపట్టి దానికి బాధ్యులైనటువంటి డిఈ గొడవకు గల కారణమైనటువంటి డిఈ పైనే ఈ యొక్క చర్యలు తీసుకుంటూ సస్పెండ్ ఆర్డర్ చేసుకోవడం కాకుండా అతను సస్పెండ్ చేయడం పరిస్థితి ప్రధానంగా ఉంది. రోహిత్, రాడి ప్రకాష్, పిఠాపురంలో అధికారులు కొట్టుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మున్సిపల్ డిఈ భవానీ శంకర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అందరి ముందే ఇద్దరు అధికారులు కూడా ఒకరికొకరు కొట్టుకున్నారు. కమిషనర్ డిఈ ఇద్దరు కూడా డిఈ భవానీ శంకర్ కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొట్టుకున్న తర్వాత కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే దీనిపై కలెక్టర్కు నివేదిక అందింది. కలెక్టర్కు అందిన నివేదికతో భవానీ శంకర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.